నా స్టైల్‌లో అందరికీ గుడ్ మార్నింగ్ చెప్తున్నా. ఇప్పుడు బీట్రూట్, క్యారెట్ జ్యూస్ కలిపి మనము తాగుతాము. మార్నింగ్ అదేవిధంగా నైట్ లేదంటే డే బై డే కూడా తాగినా కూడా మనకు చాలా ఆరోగ్యంగా ఉంటాము. వీటిని ఫ్రెష్‌గా కడుక్కొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఈ జార్‌లో వేసుకొని జ్యూస్ చేసుకుంటే మనకి బాగుంటుంది. అదే మనం బయట పర్చేజ్ చేసినామనుకో, దీన్ని కొన్నామనుకోండి ఎంత అవుతుంది మనకి కాస్టు దాదాపు అంటే ఒక గ్లాస్ 30 రూపీస్ చెప్పొచ్చు. ఇక్కడ మేము సిల్వర్ జూబ్లీ కాలేజ్ సైడ్లో 30 రూపీస్ తాగుతున్నాం బీట్రూట్ జ్యూసు. డే బై డే పోయి తాగుతున్నాం. అదెందుకు టైం వేస్ట్, ఇంట్లో చేసుకొని శుభ్రంగా ఆరోగ్యంగా హెల్తీగా తాగొచ్చు కదా అని మా ఫ్యామిలీ వాళ్ళు చెప్తేను మేము ఇలా ట్రై చేస్తున్నాము. వాళ్ళ చేత కడిగించి నీట్గా జ్యూస్ చేయించుకొని తాగుతున్నాము. ఫ్యామిలీతో పాటు అందరూ తాగొచ్చు అనమాట. సో ఈ టిప్స్ తెలిసిన వాళ్ళు, ఆరోగ్యంగా కలర్గా ఉండాలి అనుకున్న వాళ్ళు ట్రై చేయండి. మినిమం 1 మంత్ ట్రై చేయండి. మీరు గ్లో వస్తారు, హెల్త్కి మంచిది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది, బాడీకి అన్ని రకాలైనటువంటి మినరల్స్, ఫైబర్స్ కంటెంట్, అన్వాంటెడ్ ఫ్యాట్ అనేటువంటిది ఇవన్నీ కూడా బంద్ చేస్తుంది. సో ఈ అల్లం ముక్క, ఈ బీట్రూట్, ఈ క్యారెట్, సో 2 మెంబర్స్కి అయితే నేను రెడీ చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇది నా స్టైల్లో. మరి మీ స్టైల్ ఏ విధంగా ఉంది మరి కామెంట్స్ చేసి చెప్పండి, లైక్ చేసి చెప్పండి, షేర్ చేసి చెప్పండి. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో నీట్గా ఇట్లా మనం పీల్ చేసి పెట్టుకున్నాము. ఈ పీల్ చేసుకున్న వాటిని శుభ్రంగా కట్ చేసి ఈ జార్లో వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. లిటిల్ బిట్ ఆఫ్ వాటర్, తగినంత వాటర్ వేసేసుకొని జ్యూస్గా రెడీ అవుతుంది. సో దాని తర్వాత మనము తీసుకోవచ్చు అనమాట. చూడండి, నీట్గా శుభ్రంగా కట్ చేసాం. ఒక క్యారెట్, ఒక బీట్రూట్, కొంచెం అల్లం ముక్క, ఇంకా మనం యాడ్ చేసింది ఒకటి దోసకాయ ఉంది. దోసకాయని కూడా యాడ్ చేద్దాం. సో కీరా దోస అంటాము. సో దాన్ని తీసుకొని ఈ 4 మిక్స్ చేసుకొని ఇదే మార్నింగ్ మనకు బ్రేక్ఫాస్ట్. సో ఇది కీరకాయని మనం పీల్ తీసేసుకోవాలి. కొంచెం ఈజీలీ డైజెస్ట్ అవ్వాలంటే ఈ పీల్ అనేటువంటిది తీసేయాలి. ఎందుకు పీల్ తీస్తున్నానంటే ఈ మనం పండించేటువంటి పంటల్లో ఎక్కువగా కెమికల్ అనేటువంటిది ఇందులో వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ పెస్టిసైడ్స్ వాడిన తర్వాత ఇవంతా ఇక్కడ పేరుకుపోతుంది అనమాట. వాటన్నిటిని రిమూవ్ చేయాలంటే మనం పీల్ తీసేసుకొని తినాల్సిందే. ఎందుకంటే మనం కెమికల్ లైఫ్లో బతుకుతున్నామండి, న్యాచురల్ లైఫ్లో కాదు. సో కాబట్టి మనం ట్రై చేద్దాం న్యాచురల్గా ఉండడానికి. 1 2 3 ఈ 3 పార్ట్స్ 1, ఈ 3 పార్ట్స్ 1, 2 మెంబర్స్కి కలిపి మనము చేసుకోబోతున్నాం. ఇది జ్యూస్ అనేటువంటిది కట్ చేసి వేసేసుకోవడమే.